తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఏం జరగబోతోంది? కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు ఏం చెప్పబోతోంది? మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్స్ పై ఎలాంటి నిర్ణయం రాబోతోంది? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్స్ పై ఇవాళ చీఫ్ జస్టిస్ బెంచ్ లో విచారణ జరగబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన 2 పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పీసీ ఘోష్ నివేదికను కేసీఆర్ సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. అప్పటి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యుడని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీని ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత నీటిని నిల్వ చేయాలి, ప్రాజెక్టును ఎలా నిర్వహించాలి అనే విషయాలతో పాటు ప్రాజెక్టు ఆర్థిక అంచనాలను మార్చేసింది కూడా కేసీఆర్ అంటూ కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొంది. సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనలను కూడా పట్టించుకోలేదని నివేదికలో ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు విచారణార్హత లేదని, ఆ కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టివేయాలని కోరారు. తమ విజ్ఞప్తులను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్, హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడం, వారి పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుండడంతో హైకోర్టు ఏం చెబుతుందా అనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్లో ఏర్పడింది.